మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నన్ను బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. అందుకు ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా నర్సారావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారైనటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి, వీరందరి తోడ్పాటుతో నాకు ఈ పదవి రావడం జరిగింది. వీరందరికీ నేను మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పదవి నాకు లభించడం బీసీల్లో చాలా చిన్న కులాలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత. రాష్ట్రంలో అణగారిన వర్గాలని దగ్గరకు తీసి 56 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎన్నో కులాలు, చాలా కులాలు ఈరోజు సామాజికంగా ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వీటిని గమనించకుండా కొన్ని కులాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ల ద్వారా ఈరోజు వీరందరూ చైర్మన్లుగా వచ్చి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈరోజు సమాజంలో వాళ్ళు గుర్తింపు తెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరొక విషయం చెప్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా కనివిని ఎరిగిన రీతిలో ఒక బీసీ అభ్యర్థికి మంత్రిగా అవకాశం ఇవ్వడం ఒక చరిత్రాత్మక విషయంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క సీటు కూడా నెల్లూరు జిల్లాకి కేటాయించకపోవడం బీసీలని అవమానించడంగా భావిస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి 2 స్థానాలని బీసీలు కేటాయించడం, బీసీల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది, బీసీలని ఏ విధంగా దగ్గరికి చేరుస్తా ఉన్నాడని చెప్పనేది ఈ విషయంలో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా నాయకులందరూ కూడా బీసీలని బ్యాక్వర్డ్ క్యాస్ట్ గానే చూస్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీసీలని బ్యాక్ బోన్ క్యాస్ట్ గా ఆయన అభివర్ణిస్తా ఉన్నారు. కాబట్టి బీసీలకి ఇంత ప్రాధాన్యత, ఇంత ప్రాముఖ్యత దక్కడం చాలా అరుదైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నో అంశాలు మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా ఆయన చాలా సందర్భాల్లో కూడా ఒక విషయాన్ని చెప్పేవాడు, ఎవరు మాత్రం ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలనుకుంటారు అని చెప్పనేసి బీసీలు అవమానించాడు, ఎస్సీ ఎస్టీలు అవమానించాడు. ఈరోజు ఎన్నికలకు వచ్చేసి నా బీసీలు అంటున్నాడు, నేను ఎస్సీలు అంటున్నాడు, ఏదేదో మీటింగ్లు చెప్పేసి అది చేశారు ఇది చేశారు అంటా ఉన్నారు. ఇవన్నీ కేవలం కల్పితాలే. ఒక పారదర్శకంగా నిరూపించి సామాజికంగా అన్ని కులాల దగ్గర తీసి మంత్రివర్గ విస్తరణలో కూడా ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు కేటాయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉంటే నాయి బ్రాహ్మణుల్ని అతి ఘోరంగా అవమానించిన చరిత్ర చంద్రబాబుది. ఏదో ఒక సందర్భంలో చంద్రబాబుని కలిసి, అయ్యా మేము చిన్న సమస్య ఉంది వినంటే, మీ తోకలు కత్తిరిస్తాం జాగ్రత్త, అసలు మిమ్మల్ని ఎవరు రాణించారు, ఇది చాలా పవిత్రమైన స్థలం, మీరు ఇక్కడ అడుగు పెట్టకూడదని చెప్పనేసి నాయి బ్రాహ్మణుల్ని అవమానించిన చంద్రబాబుని ఈరోజు నాయి బ్రాహ్మణులు, రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులు అందరూ కూడా చంద్రబాబుని నమ్మరు, చంద్రబాబుకి ఓటేరని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తా ఉంటే ఈ ఎన్నికలు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం
విద్యా వైద్యం అందించడం కోసం ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన కొడుకుని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేసుకోవాలా అనే ఒక స్వార్థంతో ఈ ఎన్నికలకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించే సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అనుకుంటే, బాగలేదు అనుకుంటే మీరెందుకు ఒక్కరే రాకూడదు? మీరు ముగ్గురిని కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడి ఈరోజు పవన్ కళ్యాణ్ని ఏదో మభ్యపెట్టి ఈ విధంగా ఒక కూటమిగా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి మీరు ఎంతమంది దుష్ట శక్తులంతా కూడా కూటమిగా తయారయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీ దగ్గర ఆయన మీద మీరు వస్తా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఒకటి మామూలుగా ఎప్పుడు కూడా పేదవాడికి పట్టెడు అన్నం అని చెప్పనేవాళ్ళు, అంటే పట్టెడు అన్నం పెడితే చాలు అనుకునేవాళ్ళు. ఈరోజు పేదవాడు కడుపు నిండా భోంచేస్తున్నాడంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. పేదల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టకాలంలో, కరోనా కాలంలో, ఈ కరోనా వచ్చింది, రాష్ట్ర కొన్ని నిధులు కొరత ఉంది, చాలా మంది భయపడ్డారు. కానీ ఎక్కడ కూడా సంక్షేమాలు ఆపకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఆయన పథకాలు అందిస్తూ ఎక్కడ ఎవరిని కూడా వదలకుండా పేద ప్రజల్ని పట్టించుకొని ఆ రోజు ఒక ఇంటికి పెద్ద కొడుకుగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది కూడా అన్ని రాష్ట్రాల వారు కూడా ఆశ్చర్యంగా చూశారు, ఏంది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే. కాబట్టి ఈరోజు బీసీలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. బీసీలందరినీ ఎంతో అభివృద్ధి చేసి